నన్ను చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారండి, ఏమని? మేము ప్రతి మంత్ మా డబ్బుని 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కోటి కార్పస్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎలా అని చెప్పి ఏంటి 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో, అది కూడా ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ₹1,00,00,000 సేవ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు రిస్కే లేకుండా ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ₹1,00,00,000 సంపాదించాలంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఆల్రెడీ మీరు కండిషన్ పెట్టారు, మా డబ్బు 100% సేఫ్గా ఉండాలని చెప్పి. దానికోసం ఒక స్కీమ్ ఉందండి, అదే PPF అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పథకంలో ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో అది 100% సేఫ్. ఆ డబ్బుకి ప్రభుత్వమే గ్యారంటీ. అండ్ వడ్డీ చూసుకున్నా కూడా కాస్త డీసెంట్ గా ఉంది. ఎంత? 7.1% పర్ యానం. నార్మల్ గా చూసుకున్నట్లయితే టెన్యూర్ అన్నది 15 ఇయర్స్. 15 ఇయర్స్ పాటు ప్రతి మంత్ లేదా ప్రతి ఇయర్ కాస్త డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఈ స్కీమ్. ఈ స్కీమ్ ని పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ వెళ్ళి మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే టెన్యూర్ తర్వాత మనం కావాలంటే 5 ఇయర్స్ టెన్యూర్ ని పెంచుకోవచ్చు. అంటే జనరల్ గా టెన్యూర్ 15 ఇయర్స్ కదా, మనం కావాలి ₹1,00,00,000 సేవ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇంకో 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్ అయిన తర్వాత ఇంకో 5 ఇయర్స్, ఇలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెంచుకోవచ్చు. ఇక్కడ మినిమం పెట్టుబడి 500, సంవత్సరానికి 500 మాత్రమే. మ్యాక్స్ వచ్చేసి 1,50,000. ఒకవేళ మీకు గనక ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ అవ్వాలి, ₹1,00,00,000 నా సేవింగ్స్ ఉండాలి అనుకున్నట్లయితే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయినా 1,50,000 ప్రతి ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సంవత్సరానికి ఒకేసారి 1,50,000 అంటే కష్టం అనుకున్నట్లయితే మంత్కి ఇంత అని చెప్పి చేసుకోండి. ఈ స్కీమ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంత్లీ చేసుకుంటా అనుకున్నట్లయితే 12,500. 12,500 ఇంటూ 12 అంటే సంవత్సరానికి 1,50,000 అంతే కదా మ్యాక్స్. సో ప్రతి నెల 12,500 ఆపకుండా మనం కనుక 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం టోటల్గా ఈ స్కీమ్లో ఎంత పెట్టుబడి పెట్టినట్లు? ఇదిగోండి, 1,50,000 సంవత్సరానికి ఇంటూ 15 ఇయర్స్ అంటే 22,50,000 మనమైతే పెట్టుబడి పెట్టినట్టు. ఈ 22,50,000 గాను ఎంత వడ్డీ జనరేట్ అవుతుందంటే 18,18,209 రూపీస్ జనరేట్ అవుతుంది. ఓన్లీ వడ్డీ 15 ఇయర్స్లో. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 15 ఇయర్స్ తర్వాత మన చేతికి ఇంత వస్తుంది, 40,68,209 రూపీస్. కానీ మన టార్గెట్ ఇది కాదు, మన టార్గెట్ కోటి. మనకి ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. చెప్పే ఆల్రెడీ 15 ఇయర్స్ తర్వాత మనం కావాలంటే 5 ఇయర్స్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 15 ఇయర్స్ కంప్లీట్ అయింది, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే మనమే వెళ్ళాలి. సార్, మీ పోస్ట్ ఆఫీస్లో కట్టాను PPF, ప్రతి మంత్ ఇంత ఇన్వెస్ట్ చేశా 15 ఇయర్స్ పాటు, సో ఇదిగోండి బుక్, పాస్బుక్ ఇవ్వండి డబ్బులు అంటే ఇచ్చేస్తారనమాట. లేదా ఇదిగోండి పాస్బుక్, టెన్యూర్ అయిపోయింది కానీ ఎక్స్టెండ్ చేయండి, నేను నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటా, మంత్కి 12,500, సో తీసుకోండి అంటే వాళ్ళు ఓకే అంటారు. ఇలా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే మనమే వెళ్తాం. వెళ్ళి సార్ నేను 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నా, 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 5 ఇయర్స్కి పెంచండి అంటే పెంచుతారు. మళ్ళీ ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేస్తే చాలు మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఇంకో 5 ఇయర్స్. సో మీరు కనుక ఆల్రెడీ 15 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, 15 + 5 20, 20 + 5 25, 25 ఇయర్స్ పాటు ఆపకుండా ప్రతి ఇయర్ 1,50,000 అంటే నెలకి 12,500 మీరు కనుక పెట్టుబడి పెడితే PPFలో మీరు టోటల్గా ఈ 25 ఇయర్స్ పాటు ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టినట్టు? ఇదిగోండి, 1,50,000 ఇంటూ 25 అంటే 37,50,000 మీరైతే పెట్టుబడి పెట్టినట్టు. సో మీకు ఎంత వడ్డీ జనరేట్ అవుతుంది? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన 7.1% ఫ్యూచర్లో ఉన్నట్లయితే వడ్డీ మీకు ఎంత వడ్డీ వస్తుందంటే 67,70,699. ఇది వడ్డీ మాత్రమే. మీరు పెట్టుబడి పెట్టింది 25 ఇయర్స్లో ఇంత 37,50,000. అంత డబ్బుకి ఎంత వడ్డీ జనరేట్ అవుతుందండి? 25 ఇయర్స్లో ఇంత 67,70,699. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 25 ఇయర్స్ తర్వాత మీ చేతికి ₹1,05,20,699 మీ చేతికి వస్తాయి. ఇది 100% సేఫ్.
ఖచ్చితంగా ఇంత డబ్బు మన చేతికి రావాల్సిందే. అదే మనం కనుక ప్రతి మంత్ 12,500 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టామనుకోండి, ఆ గ్యారంటీ లేదు. 100% వస్తాయి రిటర్న్స్ అన్న గ్యారంటీ లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి. కావాలంటే ఇదే వీడియోలో చూపిస్తా. ఒకవేళ మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వస్తుందో నేను చూపిస్తా ప్రాక్టికల్గా. ఇది ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఈ వీడియోనే 100% సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టుబడి పెడుతూ ₹1,00,00,000 అంతే కదా. ఇది 100% సేఫ్. అండ్ 10 years తర్వాత ఇంత డబ్బు మన చేతికి వస్తుంది కదా, దీని మీద ట్యాక్స్ కట్టాలా? లేదండి. ₹1 కూడా మనమైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత డబ్బు చేతికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనమైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఇక్కడ ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? అండ్ మీరు నన్ను అడగొచ్చు, మేము ఇన్ని ఇయర్స్ పాటు ప్రతి మంత్ మా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం కదా, మిడిల్లో మాకు కనుక డబ్బు అవసరమైతే ఎలా ఇస్తారా? మిడిల్లో ఎస్ ఇస్తారు. మనం కావాలంటే లోన్ తీసుకోవచ్చు, లేకపోతే మన డబ్బుని మనం కావాలంటే మిడిల్లోనే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చెప్తా. అదేవిధంగా సేమ్ డబ్బుని మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకుంటే ఎన్ని కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుందో చెప్తా. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. దీన్నే ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు, ఎప్పుడైతే మనం మన పేరు మీద టర్మ్ ప్లాన్ తీసుకుంటామో అప్పుడు, ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో అప్పుడు. సో ఒకవేళ మీ మీద డిపెండెన్స్ ఉంటే ఖచ్చితంగా మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నది కంప్లీట్ అయినట్టు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మంచిగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్టు కాదు. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటే మాత్రమే ఫినాన్షియల్ ప్లానింగ్ ని కరెక్ట్గా చేసుకున్నట్టు. ఎందుకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలి? ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఇప్పుడు మనం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా మీరు ఒక 4 years ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత మీకు కనుక రిస్క్ అయిందనుకోండి, ఈ 4 years పాటు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టారో అది సరిపోదు మీ ఫ్యామిలీకి? సరిపోదు. అదే మనం కనుక మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 1 కోటి కవరేజ్ని చూస్ చేసుకుంటే బీమా సంస్థ ₹1 మన కుటుంబానికి ఇస్తుంది. సో మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకోండి. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ మార్కెట్లో మంచి కంపెనీ ఏముంది? మార్కెట్లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీ ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉంది, 99.7. మీకు కావాలంటే స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపిస్తాగండి. ఇదిగోండి, ఇదే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, కావాలంటే తీసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.7, ఎప్పుడైనా 95% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ సాల్వెన్సీ రేషియో 150% కంటే ఎక్కువ ఉండాలి, 190% ఉంది. అండ్ అసెట్ మేనేజ్డ్ ఇది చూసుకున్నట్లయితే 1,50,000 కోట్లు అంత డబ్బుని ఈ కంపెనీ మేనేజ్ చేస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో మనకి రిస్క్ అయింది, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, 3 గంటల్లో క్లెయిమ్ ఇస్తుంది ఈ కంపెనీ. అండ్ దాంతోపాటు 1 కోటి మంది ఆల్రెడీ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వద్ద టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. అండ్ అదేవిధంగా రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ 30 days రిఫండ్ పాలసీ కూడా ఉంది. ఫ్యూచర్లో ఈ పాలసీ తీసుకున్న తర్వాత నచ్చలేదనుకోండి, మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంతైతే డబ్బు కట్టామో ఆ డబ్బుని రిఫండ్ అయితే ఇస్తుంది ఈ కంపెనీ. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ ₹1 టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నట్లయితే మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే ₹578 మాత్రమే. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం, అసలు మీకు మంత్లీ ప్రీమియం ఎంత పడుతుందో చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వండి. నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ప్రతిదీ కరెక్ట్గా ఇవ్వండి. మీరు కనుక తప్పులు చేశారనుకోండి, ఫ్యూచర్లో మీకైతే క్లెయిమ్ రాకపోవచ్చు. సో ఒక్క తప్పు కూడా లేకుండా ఏది ఉంటే అది కరెక్ట్గా మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే మీ పేరు మీద ఎంత చూపిస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఒకసారి ఎంటర్ చేయండి. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు చూపిస్తుంది ఎంత పడుతుందో. అర్థమైందండి? మీరు ఎన్ఆర్ఐ అయినా కూడా తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐ అనుకోండి, ఎస్ కొట్టండి, లేకపోతే నో. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఈ ప్లాన్ తీసుకుంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సరిగ్గా యూస్ చేసుకుంటే 54,600 వరకు మనమైతే ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు. అండ్ కావాలంటే క్రిటికల్ ఇల్నెసెస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే అంతా చదివి A to Z చదివి నచ్చితే మాత్రమే తీసుకోండి. క్లియర్? ఇంకా లోన్ ఆప్షన్ గురించి, ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ గురించి మనమైతే చూద్దాం. ఇంకా పీపీఎఫ్ లో లోన్ గురించి, పార్షియల్ విత్డ్రావల్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ముందుగా లోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీఎఫ్ లో ప్రతి మంత్ కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మిడిల్లో డబ్బు కావాలి,
డబ్బు కావాలంటే మనం లోన్ తీసుకోవచ్చు. వడ్డీ కూడా చాలా తక్కువ. ఎప్పుడు 3 to 6 years మిడిల్లో మనం కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఖాతా ఓపెన్ చేసిన 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మిడిల్లో మనం డబ్బుని తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? సెకండ్ ఇయర్ ఎండ్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాంట్లో 25% వరకు డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 సంవత్సరాల్లో ఎంత 3 లక్షలు ఇన్వెస్ట్ చేశారండి, 1,50,000. సో వడ్డీ కాస్త జనరేట్ అయింది. సో అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే ఉందో దాంట్లో 25% అమౌంట్ని మనమైతే లోన్ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని 3 yearsలో మనమైతే వెనక్కి కట్టాలి. వడ్డీ ఎంతంటే పీపీఎఫ్ వడ్డీ ఎంత ఉందో ప్లస్ 1%. ప్రెసెంట్ పీపీఎఫ్ వడ్డీ 7.1 కదా, ప్లస్ 1 అంటే 8.1. సో 8.1%కి మీరైతే లోన్ తీసుకొని 3 yearsలో వడ్డీతో కలిపి వెనక్కి కట్టేయాలి. ఇక్కడ మన డబ్బుని తీసుకోవట్లే, జస్ట్ లోన్ తీసుకుంటున్నాం. పీపీఎఫ్ని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటున్నాం, మనం డబ్బుని విత్డ్రా చేయట్లే. సో మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాని మీద వడ్డీ జనరేట్ అవుతూనే ఉంటుంది. అర్థమైందండి? అండ్ అదేవిధంగా మిడిల్లో మీరు కనుక పార్షియల్ విత్డ్రావల్ చేసుకోవాలంటే ఎలాగా? పార్షియల్ విత్డ్రా చేసుకోవాలంటే 7 years వెయిట్ చేయాల్సిందే. 7 years తర్వాత మనం కావాలంటే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 4th year ఎండ్లో ఎంతైతే రెవెన్యూ ఉందో, అంటే కార్పస్ ఎంతైతే ఉందో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 4th year ఎండ్లో ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బులో 50% వరకు డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 4th year ఎండ్కి వచ్చేసరికి 6 lakhs ఉందనుకుందాం. ఎగ్జాంపుల్గా 6 lakhs ప్లస్ వడ్డీ ఉందనుకోండి, దాంట్లో 50% మనమైతే డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే మనకే లాసు, ఎందుకంటే అక్కడ మైనస్ అయిపోతుంది కదా. మైనస్ అయితే అంతగా వడ్డీ జనరేట్ అవ్వదు. చక్ర వడ్డీ ఇది, వడ్డీ మీద వడ్డీ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో నన్ను అడిగినట్లయితే పార్షియల్ విత్డ్రావల్ వద్దు, జస్ట్ కావాలంటే లోన్ తీసుకొని వెనక్కి కట్టేయండి, వడ్డీ తక్కువే కాబట్టి. అర్థమైందా? సో కండిషన్ వచ్చేసి 7th year తర్వాత నుండి మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 4th year ఎండ్లో ఎంతైతే డబ్బు ఉందో దాంట్లో 50% మాత్రమే మనమైతే పార్షియల్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు మెయిన్ థింగ్, ఇంత డబ్బుని మనం పీపీఎఫ్లో కాకుండా రిస్క్ తీసుకొని మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది చూద్దాం రండి. ఇక్కడ మనం కనుక ప్రతి మంత్ 12,500, అంతే కదా, 12,500 ప్రతి మంత్ మనం కనుక ఎన్ని ఇయర్స్ పీపీఎఫ్ 15 ప్లస్ 10 years ఎక్స్టెండ్ చేసుకున్నాం 5 అంటే 25 years కదా. చూద్దాం, 25 years సేమ్ డబ్బు మనం కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి ఒకవేళ రిటర్న్ ఇది ఫిక్స్డ్ కాదు, అందులో ఫిక్స్డ్ 100% వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేస్తారో అంత ఇస్తారు. కానీ ఇక్కడ ఇది ఫిక్స్డ్ కాదు, రావచ్చు రాకపోవచ్చు. దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్సే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనుక 12% మీరు రిస్క్ తీసుకుంటా అంటేనే ఇది, రిస్క్ తీసుకుని అంటే అది. మీరు కనుక రిస్క్ తీసుకుని ప్రతి మంత్ 12,500 ఆపకుండా 25 years పాటు మీరు కనుక పెట్టుబడి పెడితే మన చేతికి వచ్చేది 2,12,77,582. అర్థమైందా? మీరు రిస్క్ తీసుకుంటా అంటే 1 కోటి ఎక్స్ట్రాగా జనరేట్ అవుతుంది అని నేనైతే చెప్పట్లా, అవ్వచ్చు అని చెప్తున్నా. మీరు రిస్క్ తీసుకోను అనుకున్నట్లయితే అది 25 yearsలో 1 కోటి జనరేట్ అవుతుంది. నేను రిస్క్ తీసుకుంటా అంటే ఇదే 25 yearsలో సేమ్ అమౌంట్కి మీకు 2,12,00,000 జనరేట్ అవ్వచ్చు. అక్కడ పెట్టుబడి పెట్టేది ఇంతే 37,50,000. ఇక్కడ పెట్టుబడి పెట్టేది కూడా సేమ్, కానీ రిటర్న్లో చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇది రిస్కీ కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే మీ మైండ్ సెట్ నేను రిస్క్ తీసుకోను అని ఉంటే అది పీపీఎఫ్, రిస్క్ తీసుకుంటానంటే ఇది. సో ఇది ఫిక్స్డ్ కాదు. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. ఒకవేళ మీరు కనుక టర్మ్ ప్లాన్ తీసుకునే ఉద్దేశంలో ఉంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్లో కూడా ఒకసారి చూసుకోండి ఎంత పడుతుంది అన్నది. నేను ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి, ఈ కంపెనీ తీసుకోవాలి, వేరే కంపెనీ బాగాలేదు అని నేను చెప్పను. జస్ట్ చూసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా. వన్ ఆఫ్ ది అంటే మిగతావి వేస్ట్ అని కాదు, వాటిల్లో ఇది కూడా, వాటితో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.